హైదరాబాద్ టు భద్రాచలం ఒక రోజు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ టు భద్రాచలం ట్రైన్ ఫెసిలిటీస్ మరియు భద్రాచలంలో అకామిడేషన్ మరియు భోజన వసతుల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. హైదరాబాద్ నుంచి భద్రాచలంకి డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ లేదు. భద్రాచలం దగ్గరలోని కొత్తగూడెం దగ్గర భద్రాచలం రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు నైట్ 11:45కి సికింద్రాబాద్ టు మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ ఉంది. ఇది భద్రాచలం స్టేషన్కి ఉదయం 4 నుంచి 5:30 మధ్యలో చేరుకుంటుంది. భద్రాచలం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి భద్రాచలం సుమారు 42 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మీకు స్టేషన్ బయటే ఆటో స్టాండ్ ఉంటుంది. షేర్ ఆటోలు మీకు దొరుకుతాయి. లేదనుకుంటే స్టేషన్ బయటకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకి భద్రాచలానికి బస్సులు ఉంటాయి. ఆటోకి వెళ్ళినా బస్కి వెళ్ళినా సుమారు 1 అవర్ జర్నీ టైం అయితే భద్రాచలం చేరుకోవడానికి పడుతుంది. మార్నింగ్ 6:30 to 7 మధ్యలో భద్రాచలం మీరైతే చేరుకుంటారు. అకామిడేషన్ విషయానికి వస్తే భద్రాచలంలో దేవస్థానం రూమ్స్ మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. శ్రీరామ నిలయం గోదావరి నది ఒడ్డున ఉంటుంది. దేవస్థానానికి గోదావరికి చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీరామ నిలయం నుంచి దేవస్థానం కేవలం 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. శ్రీరామ నిలయం పక్కనే సీతా నిలయం ఉంటుంది. ఇందులో ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే రూమ్స్ మీరు తీసుకోవడానికి కుదురుతుంది. ఇక్కడ వీటితో పాటు దేవస్థానం చుట్టూ చాలా ప్రైవేట్ రూమ్స్ కూడా మీకు దొరుకుతాయి. గెస్ట్ రూమ్స్ కూడా మీకు దొరుకుతాయి. హోమ్ స్టే అవైలబుల్ కూడా భద్రాచలంలో ఉంది. కాస్ట్ వైజ్ సత్రాలు కూడా భద్రాచలంలో ఉన్నాయి. పద్మశాలి సత్రం దేవస్థానం నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. భోజన వస్తువుల విషయానికి వస్తే దేవస్థానం యొక్క నిత్యాన్నదానం ప్రతిరోజు ఉంటుంది. దేవస్థానంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు గర్భగుడి దగ్గర మీకు భోజనం టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే నిత్యాన్నదానం జరుగుతుంది. టోకెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. శ్రీరామ నిలయం పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ క్షేత్రం ఉంది. అక్కడ కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. కానీ ఉదయం 10 గంటల లోపు మనం భోజనానికి వస్తున్న విషయం వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ భోజనం పూర్తిగా ఉచితమే. కానీ అన్నదానం కొరకు మీకు తోచిన సహాయం చేయమని వాళ్ళు అడుగుతారు. బలవంతం